అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరి కాసేపట్లోనే టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ డెడ్ లైన్ ముగియబోతోంది. టీడీపీ నేత రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలంటూ పార్టీ అధిష్టానానికి కొలికపూడి 2 రోజులు డెడ్ లైన్ పెట్టారు. అయితే 48 గంటల్లో సస్పెండ్ చేయకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానంటూ కూడా కొలికపూడి అల్టిమేటం జారీ చేశారు. కొలికపూడి వ్యవహారం పైన అటు టీడీపీ అధిష్టానం కూడా ఒక నివేదికను కోరింది. గత 10 నెలల నుంచి జరిగినటువంటి ఘటనలపైన నివేదిక ఇవ్వాలని చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు ఆదేశించారు. ఆయన్ని రీజనల్ కోఆర్డినేటర్ విజయవాడ ఎంపీ రిపోర్ట్ తయారు చేశారు. అయితే కొలికపూడి వ్యవహారం పైన పార్టీ హైకమాండ్ సీరియస్ అయింది. ఎన్నిసార్లు చెప్పినా పద్ధతి మారకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయాలి, లేదంటే రాజీనామా చేస్తానని చెప్పి కొలికపూడి అల్టిమేటం మరి కాసేపట్లో ముగియబోతోంది. మరి ఆయన ఏం చేస్తారో చూడాలి. పార్టీ అధిష్టానం కూడా ఆయన పైన చాలా సీరియస్గా ఉంది. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. ఒకసారి కొలికపూడి మాట్లాడిన ఆ సీరియస్ అల్టిమేటం సంబంధించి అదేంటో చూడండి. చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఇంత దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద పార్టీ నాయకత్వం చర్యలు తీసుకోకపోతే 48 గంటల తర్వాత నేను రాజీనామా చేస్తాను. ఇంత దారుణం చేసిన రమేష్ ఇది కొలికపూడి శ్రీనివాస్ చేసిన అల్టిమేటం. దారుణం చేసిన రమేష్ రెడ్డి మీద సస్పెండ్ చేయకపోతే, పార్టీ నుంచి తొలగించకపోతే రాజీనామా చేస్తా అంటూ మాట్లాడుకొచ్చారు. అయితే ఒకసారి ఈ వ్యాఖ్యను ఉద్దేశించి రమేష్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఎంపీ గారికి చెప్పి పార్టీ ద్వారా క్రమశిక్షణ పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ సభ్యులకి చెప్పి పైగా ఈ ఆడియో బయట పెట్టినోడిని ₹1 ఖర్చు పెట్టైనా సరే ఏం చేయాలో అది చేస్తానంటున్నాడంట. ఈ ఆడియో బయట పెట్టింది రమేష్ రెడ్డి దగ్గర ఉండే 2 వ్యక్తులు. మరి వాళ్ళు ఎందుకు బయట పెట్టారు అని తెలుసుకుంటే ఇంతకన్నా దారుణమైన విషయాలు తెలిసినాయి. అవి నేను ఇక్కడ బయటికి చెప్పకూడని పరిస్థితి. పార్టీ నాయకులకి వ్యక్తిగతంగా నేను చెప్తాను. ఇప్పుడు నేను యాక్చువల్గా చాలా కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను, చాలా బాధతో మాట్లాడుతున్నాను. ఒకటి మాత్రం చెప్తాను. ఇంకో విషయం, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ఒక ప్రశ్న అడుగుతున్నాను చెప్పండి, మీడియా వాళ్ళని కూడా. ఇంత దారుణమైన ఆడియో బయటకు వచ్చిన 10 రోజుల తర్వాత కూడా రమేష్ రెడ్డి మీద పార్టీ పెద్దలు ఎలాంటి చర్యలు తీసుకోలేదు, ఎలా స్పందించలేదు. ఇందులో కనీసం 1% నాలాంటి వాడు ఎవడన్నా మాట్లాడితే ఏం చేసేవాళ్ళు? చెప్పండి, ఏం చేసేవాళ్ళు? చెప్పండి. అసలు నేను ఏం చెయ్యకపోయినా ఇక్కడ తిరువూరులో ఏదో నేరాలు ఘోరాలు జరుగుతున్నాయని చాలా మంది మీడియాలో చెప్తున్నారు కదా. నా గురించి బయట ఉండి యూట్యూబ్లోనో మీడియాలోనో చర్చలు పెట్టే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను. తిరువూరు వచ్చి జనాన్ని అడగండి. కొలికపూడి శ్రీనివాసరావు ఏంటి, కొలికపూడి శ్రీనివాసరావు ఏం చేస్తున్నాడు, తిరువూరు వచ్చి జనాన్ని అడగండి. తిరువూరుతో సంబంధం లేకుండా ఎక్కడో హైదరాబాద్లో కూర్చొని లేకపోతే విజయవాడలో కూర్చొని యూట్యూబ్లో వీడియోలు పెట్టుకున్న వాళ్ళకి ఒకటే చెప్తున్నా, నాకు స్పందించడానికి 1 నిమిషం చాలు. నేను ఈరోజు శాసనసభ సభ్యుడిగా ఉన్నందువల్ల చాలా బ్యాలెన్స్డ్గా, చాలా బాధ్యతాయుతంగా నేను ఏం మాట్లాడినా అది పార్టీకి ఇబ్బంది కలగకుండా ఉండాలన్న ఉద్దేశంతో నేను 12-13 రోజుల నుంచి చాలా 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 కంట్రోల్ చేసుకొని ఉంటున్నా. ఇప్పుడు అడుగుతున్న పార్టీ పెద్దలను కూడా, ఒక గిరిజన మహిళ లోన్ అడిగినందుకు నువ్వు కానీ మీ అక్క కానీ వచ్చి నా దగ్గర పడుకుంటే లోన్ ఇస్తానన్న నాయకుడిని ఈ రోజు వరకు స్పందించలేదంటే, ఇదే మరి ఇతర కులాల నాయకుల నుంచి కూడా ఇతర కులాల వాళ్ళు తప్పు చేసినా కూడా ఇలానే స్పందిస్తారా చెప్పి నా గోపగూయం అనిపిస్తారు ఎమ్మెల్యే గారు. మీరు నన్ను దేనికి సస్పెండ్ చేస్తారు ఎమ్మెల్యే గారు?
మీకు ఒక విఆర్ఓ కంప్లైంట్ చేసింది మీ మీద, ముందు తాగింది విఆర్ఓ. ఒక విఆర్ఓ భర్తని సర్పంచ్ నా కొడక అని చెప్పి పబ్లిక్ లో తిట్టారు మీరు. మిమ్మల్ని పార్టీ ఏం చేయాలనేది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఒక ఎస్సీ అతను కూడా ముందు తాగి హాస్పిటల్లో ఉన్నాడు, అతను కూడా మిమ్మల్ని గురించే చెప్పాడు. ఒక ఎస్టీ మహిళ మీద మీరు చేయి చేసుకున్నారని చెప్పి కేసులు పెట్టింది మీ మీద. మేము ఏ తప్పు చేశామని చెప్పి మమ్మల్ని సస్పెండ్ చేస్తారు. 48 గంటలలో మీరు సస్పెండ్ చేయకపోతే మీరే రాజీనామా చేస్తామంటున్నారు. మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైట్. సో ఈ నేపథ్యంలో కొంత ఆసక్తి రేపుతోంది. వరుసగా ఒకరిపై ఒకరు ఛాలెంజ్ జారీ చేసుకున్నారు. దారుణంగా మాట్లాడిన రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే నేనే రాజీనామా చేస్తాను, ఈ రకంగా మాట్లాడిన వ్యక్తిని ఎందుకు ఉపేక్షిస్తున్నారంటూ కూడా అధిష్టానం పైన అల్టిమేటం జారీ చేశారు కొలికపూడి. మరి ఈ నేపథ్యంలో ఏం జరుగుతుందో చూడాలి. మా ప్రతినిధి రాజేష్ అందుబాటులో ఉన్నారు. రాజేష్, సో ఏం జరగబోతోంది? కొలికపూడి శ్రీనివాస్ అల్టిమేటాన్ని అధిష్టానం ఎలా తీసుకునే అవకాశం ఉంది? ఈ ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కూడా కొలికపూడి శ్రీనివాస్ చేసినటువంటి నిర్వాకాలపైన అధిష్టానం కూడా ఒక రిపోర్ట్ తీసుకురావాలని చెప్పి ఆదేశించింది. మరి ఎటువంటి రిపోర్ట్ రాబోతోంది? కొలికపూడి శ్రీనివాస్ పెట్టిన డెడ్ లైన్ కూడా దాదాపుగా ముగియడానికి వచ్చింది. కొన్ని గంటల్లో ముగిసే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది? ఎలా ఎక్స్పెక్ట్ చేయాలి? అంటే తెలుగుదేశం పార్టీకి ముఖ్యంగా కూటమికి 175 నియోజకవర్గాలు ఎక్కడా లేని తలనొప్పి ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో ఉందని చెప్పాలి. కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం మొదటి నుంచి కూడా కొంత తెలుగుదేశం పార్టీకి తలనొప్పిగా మారింది. అక్కడ స్థానిక వీఆర్ఓ సంబంధించినటువంటి వ్యవహారంలో అక్కడ ఆమె సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడం, అంతేకాదు అక్కడ వైసీపీకి సంబంధించినటువంటి వాళ్ళ ఇళ్లను కూల్చివేయడం, ఇవన్నీ కూడా పెద్ద తలకాయనొప్పిగా మారిన నేపథ్యంలో తాజాగా ఆల్రెడీ కొలికపూడి శ్రీనివాస్ సంబంధించి ఒక కమిటీ వేయడం, కమిటీ ముందు కొలికపూడి శ్రీనివాస్ గత 3 నెలల ముందు హాజరై తను వ్యవహరించుకోవడం, ఇదే లాస్ట్ వార్నింగ్ అంటూ ఆ కమిటీకి సంబంధించి కానీ లేకపోతే తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు లోకేష్ కూడా హెచ్చరించిన తర్వాత కూడా ఇప్పుడు కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారం మారలేదంటూ తెలుగుదేశం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఒక గిరిజన మహిళతో టీడీపీకి సంబంధించినటువంటి కొండూరుకు సంబంధించినటువంటి మాజీ మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్ అల్వాల్ రమేష్ రెడ్డి అసభ్యకరంగా మాట్లాడారు. తనకు లోన్ ఇవ్వాలంటే తనతో పడుకోవాలంటూ మాట్లాడినటువంటి ఆడియో కూడా వైరల్ అయిన నేపథ్యం. ఈ నేపథ్యంలో ఆ మహిళతో పాటు కొంతమంది గిరిజనులు ఎమ్మెల్యేని కలవడం, ఎమ్మెల్యే ఆ సందర్భంగా 48 గంటలలోపు అల్వాల్ రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తారంటూ డిమాండ్ చేశారు. అంటే పార్టీ పెద్దలకు కూడా పార్టీ పెద్దలు కూడా ఒక అల్టిమేటం ఇచ్చారు. ఇలాంటి వ్యక్తుల్ని పార్టీలో ఉంచుకోవడం ఏంటి అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు ఇతర కులం అంటే ఒక గిరిజన ఎస్టీ కులానికి సంబంధించిన మహిళ కాబట్టి ఈ విధంగా వ్యవహరిస్తున్నారా, అదే ఏరే అగ్ర కులానికి సంబంధించిన వాళ్ళైతే తెలుగుదేశం అధిష్టానం ఇదే విధంగా స్పందిస్తూ ఉంటుందా అంటూ ఒక ప్రతిపక్ష నేతలు ఏ విధంగా అయితే టార్గెట్ చేస్తూ మాట్లాడతారు, అదే విధంగా సొంత పార్టీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ మీద మాట్లాడి ఇప్పుడు ఆ పార్టీలో కూడా తీవ్ర చర్చకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు నెట్టవ రఘురాంతో పాటు ఎంపీ కేశినేని చిన్ని కూడా ఒక రిపోర్ట్ ని అధిష్టానానికి ఇచ్చినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా ఎమ్మెల్యే మీద చర్యలు ఉండే అవకాశం కనబడుతుంది. మరోవైపు ఎమ్మెల్యే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాడా? ఎందుకంటే 48 గంటలలోపు సస్పెండ్ చేయకపోతే అల్వాల్ రమేష్ రెడ్డిని సస్పెండ్ చేయకపోతే తాను రాజీనామా చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ఎమ్మెల్యే రాజీనామా చేస్తారో లేదో చూడాల్సిన అవసరం ఉంది. మరి కాసేపట్లో తిరువూరులో జరగబోతున్నటువంటి టీడీపీ ఆవిర్భావ వేడుకలకి ఎమ్మెల్యే రాబోతున్నారు. అక్కడ మీడియా ముందు ఏమైనా తన నిర్ణయాన్ని అంటే పార్టీ ఎమ్మెల్యే పదవి రాజీనామా చేయడమా లేకపోతే ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏంటని ప్రకటించే అవకాశం అయితే కనబడుతుంది. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీకి కొలికపూడి శ్రీనివాస్ ఒక కొరకరాని కొయ్యగా మారారని చెప్పాలి. ఎందుకంటే ఆయన అమరావతి ఉద్యమంలో విస్తృతంగా పనిచేశారు. తెలుగుదేశం పార్టీ తరఫున టీవీ డిబేట్ లో కూడా పెద్ద ఎత్తున ఆయన మద్దతుగా మాట్లాడిన నేపథ్యం చూసి ఆయనకి టికెట్ ఇచ్చిన నేపథ్యం చూసాం. అయితే ఇప్పుడు అనూహ్యంగా ఆయన తెలుగుదేశం పార్టీకి మరో వైసీపీలో త్రిబులార్ లాగా టీడీపీకి త్రిబులార్ లాగా మారాడు, కొరకరాని కొయ్యలాగా మారాడు పెద్ద ఎత్తున ఆ పార్టీలో చర్చ జరుగుతుంది. మరోవైపు ఎంపీ కేశినేని చిన్ని అదేవిధంగా కొలికపూడికి మధ్య కొంత గ్యాప్ కూడా నడుస్తుందని తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే కొలికపూడి శ్రీనివాస్ ఎంపీ టార్గెట్ గా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నట్టు కొలికపూడి శ్రీనివాస్ కి అటు రమేష్ రెడ్డికి మధ్య వ్యక్తిగత వైరం లేదంటే ఇంకేదైనా ప్రతీకారాలు ఉన్నాయా, లేకపోతే కేవలం ఆడియో ఉద్దేశించే కొలికపూడి శ్రీనివాస్ ఇంతగా అల్టిమేటం జారీ చేసి రాజీనామా చేస్తానని రకంగా మాట్లాడుతున్నారా? అంటే ఇది ఒకటే ట్రిగర్ చేసింది అనుకోవాలా? అంటే ఆల్వాల్ రమేష్ రెడ్డి చెప్పేది ఏంటంటే ఎన్నికల ముందు కొలికపూడి శ్రీనివాస్ కి తాను ఎన్నికల ఫండ్కి నిమిత్తం 50 లక్షలు ఇచ్చాను, ఆయన ఎమ్మెల్యే అయిన తర్వాత నీ డబ్బులు తిరిగిస్తానని చెప్తేనే తాను 50 లక్షలు ఇచ్చానని ఆల్వాల్ రమేష్ రెడ్డి చెప్తున్నాడు. అంతేకాదు ఎన్నికలు అయిపోయిన తర్వాత తనని 2 కోట్ల రూపాయలు అంటే ఆల్వాల్ రమేష్ రెడ్డిని కొలికపూడి శ్రీనివాస్ 2 కోట్ల రూపాయలు అడిగాడు, డిమాండ్ చేశాడని కూడా ఆ రమేష్ రెడ్డి అయితే చెప్తారు. కానీ దీనిపైన ఎమ్మెల్యే మాత్రం ఇప్పటి వరకు
స్పందించలేదు. కానీ ఇప్పుడు రమేష్ రెడ్డి మాత్రం ఎమ్మెల్యేని కూడా సూటిగా ప్రశ్నిస్తాడు. ఒకవేళ నేను తప్పు చేశాను, పార్టీ అధిష్టానం భావిస్తే తన మీద చర్యలు తీసుకుంటుంది. మరి ఎమ్మెల్యే వాళ్ళు ఒక విఆర్ఓ సూసైడ్ అటెంప్ట్ చేసుకుంది, ఒక టీడీపీ వాళ్ళని పచ్చిబూతులు తిట్టుతూ మాట్లాడారు, వైసీపీకి సంబంధించిన వాళ్ళ మీద దాడులు చేశారు. మరి ఇవన్నీ చేసినటువంటి కొలికిపూడి శ్రీనివాస్ ని పార్టీ ఎందుకు సస్పెండ్ చేయలేదు, సస్పెండ్ ఎప్పుడో చేయాలి కదా అని ఆయన కూడా తిరిగి కౌంటర్ ఇస్తున్నటువంటి పరిస్థితి. మరి తెలుగుదేశం అధిష్టానం ఇప్పుడు ఆల్రెడీ సీరియస్ ఉంది కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే కొలికిపూడి శ్రీనివాసే తాను డెడ్ లైన్ విధించుకున్నారు కాబట్టి ఆయనే ఆ డెడ్ లైన్ ముగుస్తుంది కాబట్టి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేస్తారని చూడాల్సిన అవసరం ఉంది. రోహిత్ రాజేష్, సో మొత్తం మీద కొలికపూడి శ్రీనివాస్ కి రమేష్ రెడ్డికి మధ్య చాలా తీవ్రమైనటువంటి ఒక యుద్ధమే జరుగుతోంది. ఏకంగా కొలికపూడి శ్రీనివాస్ రమేష్ రెడ్డి ఆయనని సస్పెండ్ చేయకపోతే రాజీనామా చేస్తానంటున్నారు. మరికొన్ని గంటల్లోనే ఈ యొక్క డెడ్ లైన్ కూడా ముగిసే అవకాశం ఉంది. మరి మాట మీద కొలికపూడి శ్రీనివాస్ నిలబడతారా, అధిష్టానం నచ్చజెప్తుందో, అధిష్టానం రియాక్షన్ ఉంటుందో చూడాల్సిన అవసరం అవుతుంది. ఇంతకీ అసలు కొలికపూడి శ్రీనివాస్ చెప్తున్నటువంటి ఆడియోలో ఏముంది, రమేష్ రెడ్డి ఏం మాట్లాడారు మీరు కూడా వినండి. హలో హలో సార్, నేనే సార్. ఏం సార్ ఫోన్ ఎత్తట్లేదు? కాదు, ఏటే ఉన్నారు, వేరే కారులో ఉన్నాను. ఆడు డ్రైవర్, ఆడు మా ఊరుడు కాదు. మనకి ఏ ఫోన్ వచ్చింది, ఏం మాట్లాడింది కూడా అబ్జర్వ్ చేస్తాడు. అంటే కోటి కాదు, కోటి ఉంటే ఇబ్బందిలా. ఇంకొకరు డేడియా అంటారు. చెప్పండి సార్. ఎక్కడ ఉన్నావు? నేను ఇంటికాడే ఉన్నా సార్. ఏం చేస్తున్నావు ఏంటి? ఏం చేయట్లేదు సార్. ఏంటి ఫోన్ ఎత్తట్లేదు? లేదు, ఇప్పుడు ఎవరు లేకపోతే ఒకసారి చేసావంటే ఒక గంట, ఒక అరగంట, పావు గంట, 20 నిమిషాలు అవకాశం ఇవ్వు మధ్యలో. సరే సార్. ఏమో కోపం, ఎందుకంటే ఎవరన్నా ఉన్నారనుకో ఫోన్ లిఫ్ట్ చేయను. కోపం వచ్చింది అనుకుంటున్నా. లేదురా, ఎందుకు అలాంటిది? ఇప్పుడు మన నిదే ఉండబట్టే కదా. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకో, మనం ఎంతోళ్ళకి ఎందుకు అవకాశం ఇవ్వాలి? అంత అవసరమా చెప్పు? అవును సార్. అదే ఎప్పుడు ఎదటోళ్ళకి అంత అవకాశం ఇవ్వకూడదు. అది మన ఆలోచన, అంతేగాని ఉండదు ఏం లేదు. సరే సార్. ఏంటి ఇంకేం సార్ చెప్పండి. ఏంటి సార్, లోన్ రాలేదు ఇంకా? లోన్ వచ్చింది లేదా? నీకు ఏదో రకంగా వచ్చినట్టు చేస్తాను. అది కాదు సార్, వడ్డీలు లోన్ వచ్చాక నా ఇష్టమేనా? వడ్డీలు కాదు సార్, వడ్డీలు పెరిగిపోతున్నాయి సార్. అందుకని లోన్ వచ్చాక నాకు పార్టీ ఏమి ఇస్తావు? పార్టీ మీకు ఏం కావాలంటే అది ఇస్తా. నా ఇష్టమేగా? మీ ఇష్టమే అంతా. ఇష్టమే లేదు ఆ రోజు. ఒక్క నిమిషం ఉండు. చెప్పండి సార్. అంతా మీ ఇష్టమే. అంతా మీ ఇష్టమే ఆ రోజు. మీ ఇష్టమే లేదా? నువ్వే చేయమంటే చేయొద్దా? నేను కావాలనే కదా సార్ చేస్తుంది ఫోన్. మీరంతా ఇష్టం అనే కదా ఫోన్ పొద్దా చేస్తుంది. पानी बंद कर नाले जागो హలో. నిజంగా ఆ రోజు అసలు మర్చిపోలేదురా. ఏమో గుర్తులేదు అనుకున్నా, మర్చిపోయారు అనుకున్నాగా. లేదురా. కాదు, ఎంత ఇష్టం ఉంటే చేస్తాను అనుకుంటున్నావు కదా. అదిరా ఏమంటే చేసావు కదా. ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా? మీరు నమ్మితే చాలు. అలా కదరా, ఇష్టం ఉంటేనే చేయగలుగుతారా? మర్చిపోయారు అనుకున్నా, ఫోన్ ఎత్తట్లేదుగా. అది కాదు నేను చెప్పేది, అంటున్నావా? పెట్టుకున్నావు కదరా, నా ఇష్టం వచ్చిన చెప్పి చేయచ్చు కదా. అది ఎంత ఇష్టం ఉంటేనే చేస్తారు. అవును మరి. ఎందుకంటే కానీ బుక్కులు కానీ వేరే వాటిలలో కొన్ని ఐటమ్స్ ఇస్తాడు. అలాంటి అనేది బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుందంట. ఆ బ్లడ్ సర్క్యులేషన్ బాగుండాలంటే ఎంత ఇష్టం ఉంటేనా చేయగలుగుతారట, లేకపోతే చేయరు. చేస్తాం సార్. ఏంటి? హ్యాపీ న్యూ ఇయర్ సార్ అడ్వాన్స్ గా. ఓకే, సేమ్ టు యు. మరి చేస్తానో లేదో, కుదరదో లేదో. అవును,
అందుకనే ముందే చెప్పేసి కదా. అవును సార్. చెప్పేసి కదరా. ఏంటి ఇంకేంటి చెప్పాలి సార్? గుడికి వచ్చారనుకుంటాగా? అవును, గుడికి వచ్చారుగా. సరే టెన్షన్ వచ్చింది సార్. అంటే ఎంతమంది రా మీరు సిస్టర్స్? ఎంతమంది? ఏం సార్? మీరు ఎంతమంది రా సిస్టర్స్? ఎంతమంది సార్? మేము నలుగురు సార్. అక్క చెల్లెలు ఎంతమంది రా మీరు? మేమా ఇద్దరమే. అన్నయ్య, నువ్వు, నీ తర్వాత నేనే లాస్ట్. ఫస్ట్ అన్నయ్య, తర్వాత అక్క, తర్వాత నేను. మీ అక్క ఊరు ఇచ్చారండి? అక్కనే ఊరు ఇచ్చారా? కృష్ణపేట ఇచ్చారు. కృష్ణపేట? ఆయన ఏం చేస్తాడు? లారీ డ్రైవర్. లారీ డ్రైవర్ అంటే జాగ్రత్తగా ఉండాలి రావు. అవును సార్. ఎందుకంటే డ్యూటీకి వెళ్ళిపోతారు కదా. చిచ్చి అలాంటి దాని కాదు. మా అక్క చాలా మంచిది. నీ అక్క కాదురా? మా బావగారా? మా బావగారు అలాంటి వాళ్ళు కారు. అదే అంటే కదరా, కొంచెం ఇది ఉందనుకో. ఏంటంటే జనాల నుంచి తీసుకుంటారు కదా, ఒకసారి కనుక ముంచేసారనుకో ఇబ్బంది. అంటే కన్నం పెట్టేస్తే ఏం కాదు, కన్నం పెట్టుకుని కనుక మామూలు కనుక బాగుందని ఇచ్చేసాడు అనుకో. మీ అక్క మంచిదైనా మీ అక్క మంచిదైనా కానీ ఇబ్బంది మళ్ళీ. అంటే ఏరే కానీ కదరా, ఫ్రెండ్లీగా ఉండాలి కాబట్టి చెప్పేది. అవును సార్, తెలుసుకోవాలి కదా. తెలుసుకోవాలిగా. అవును, నేను ఎలాంటి దాన్నో తెలుసుకోవాలిగా మీరు ముందు. అవును అవును కదా. అవును సార్, నేను ఎలాంటి దాన్నో నా పిల్లల మీద ఒట్టు. చెప్పరా నాకు మా ఆయనకి కష్టం వచ్చిందని, నాకు కష్టం వచ్చిందని నేను ఈ పని చేస్తున్నా కదా సార్. కష్టం వచ్చిందని కానీ సార్ నా పిల్లల మీద ఒట్టేసి చెప్తున్నా. నాకేం లేదు సార్. చాలా మంది చాలా చెప్పినా సరే నా పిల్లల మీద ఒట్టు సార్. నేను అలాంటి దాన్ని కాదు. మా ఆయన నాకు చాలా బాధ ఉంది. ఓడ్సామా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి అని చెప్పింది. ఏం తెలియదు సార్ మరి. సరే కాదు, మామూలు కాదు అనుకుంటా కదా. అవును. సరే, నాకు ఆయన అంటే ఇష్టమే కొంచెం. మరి ఆయనకు చెప్తావా అంటే చెప్పింది. అది అదే చెప్పకు అలాంటిది ఎప్పుడు కూడా. చెప్పండి సార్. చెప్పుకురా, ఎందుకంటే చెప్పేది నువ్వు. మనం 10 మందిలో తిరుగుతున్నావు. అవును సార్, నిజమే. అదే అది ఎందుకంటే తెలిస్తే చాలా ఇబ్బంది. అది అర్థమైందా? అలాగే సార్. నా మీద నమ్మకం ఉందా లేదా సార్ చెప్పండి. ఎందుకంటే చాలా చాలా అంటే చాలా ఇబ్బంది. అది మనకే తెలియాలి. ఎందుకంటే చెప్పరా బాబు, ఎక్కడ చెప్పు. ఇప్పుడు అంతే ఇస్తున్నట్టే కాబట్టి ఇప్పుడు వెళ్తుంటానికి ఇబ్బంది ఉండదు. అది నిదానంగా లేదు. ఏంటి? సరే సార్. ఇబ్బంది ఉండదు. పర్సనల్ గా మాట్లాడుకుంటారా? రోజుగా ఉండాలి. అదే సరే సార్. బాగానే ఉండిద్దా? ఫ్రీగా ఉండిద్దా నువ్వు అంటే? ఎవరామా? మీ అక్క ఫ్రీగా ఉండదు సార్. ఆమెకి అది మొత్తం ఇష్టం ఉండదు సార్. మా అమ్మకి మాకి. నేను చెప్తున్నాను సార్. నేనే అలా చేస్తున్నా అని ఎవరు లేదు. ఎవరికి ఏం చెప్పను. కాదు, నేను అనేది ఏంటంటే వెళ్ళటానికి కూడా బాగుండదు కదా అని. అలా చేయటం ఇష్టం లేదు సార్ మా అక్కకి. సరే, మీ అక్క ఇష్టం లేకపోయినా నువ్వు కదరా.
చెప్పు పర్సనల్ ఇదని చెప్పు, అంటే నిదానంగా చెప్పు, అంత ఎమ్మటే స్పీడ్ ఏం వద్దు. అర్థమవుతుందా? అర్థమైంది సార్. అది సరేనా? సరే సార్. ఎన్నింటిలోపు వస్తాడు మళ్ళీ? ఏం సార్? మళ్ళీ ఎన్నింటికి వస్తాడు ఇప్పుడు ఇంటికి? ఎవరు మా ఆయన? 5ంటికి. సరే సరే, 5 లోపు చేస్తే చేస్తాను మళ్ళీ ఒకసారి. సరే సార్. ఓకే. At KLH Global Business School, we turn the students of today into the leaders of tomorrow. KLH Global Business School. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.